హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే టు ఆల్. ఇవాళ కర్రీ వచ్చేసి ఉల్లిపాయ కూర చేస్తున్నాను. కర్రీస్ అంటే కూరగాయలు ఇంట్లో ఏం లేవు, ఉల్లిపాయలతో కర్రీ చేసి చూపిస్తా, చూసేద్దాం. బాండి పెట్టుకున్నాను, కావలసినంత ఆయిల్ వేసుకున్నాను. దగ్గర దగ్గర 2 టేబుల్ స్పూన్ ఉంటుంది అది. తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించేసుకున్నాను. దానికి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయండి, 4 వేసుకున్నాను. అలాగే 5-6 రెబ్బల వెల్లిపాయలు దంచి వేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు 5-6 వేసుకున్నాను. చక్కగా వేయించేసి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి పొడవుగా, అవే వేస్తున్నాను. ఇవి కూడా వేసి శుభ్రంగా వేయించేస్తాను. చక్కగా వేయించండి. ఓ పక్కన అన్నం ఉడుకుతుంది. ఉల్లిపాయలు త్వరగా మగ్గి వేగడానికి ఉప్పు, పసుపు వేసాను. 1/2 స్పూన్ ఉప్పు వేసాను. కాసేపు వేయించి మళ్ళీ తీసి చూస్తున్నాను. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇస్తానండి. ఉల్లిపాయ కర్రీ అన్నాను కదా, కాస్త పుల్లగా కారం కారంగా ఉంటుంది ఉల్లిపాయ కర్రీ. అది ఎలా అంటే దీనిలోకి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్రీ, పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళం, మా అమ్మ వాళ్ళు ఒక చిన్న మామిడికాయ వేయండి, ముక్కలు కట్ చేసి, కుదిరితే తురిమి వేయండి, ఇంకా బాగుంటుంది. నేను స్టోర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉప్పు, పసుపు వేసుకొని స్టోర్ చేసుకున్నాను, అవి వేశాను. అన్నం చక్కగా ఉడికిపోయింది చూసారా. కర్రీ మూత పెట్టుకొని కాసేపు ఉంచి మళ్ళీ తీసి మధ్యగా కలుపుతున్నాను. చక్కగా మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కారం ఉందన్నాను కదా, 1/2 టీ స్పూన్ కారం వేసాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, ఇందాక కొంచెం వేసా కదా. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. చక్కగా కలుపుకొని 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. కర్రీ చాలా బాగుంటుందండి. మామిడికాయ ముక్కల కన్నా కుదిరితే తురుము వేయండి. నేను మామిడికాయలు మళ్ళీ దొరుకుతాయో లేవో అని చెప్పి ముందుగానే కొన్ని మామిడికాయలు స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను, ముక్కలు కట్ చేసి ఉప్పు, పసుపు వేసుకొని. అదిగోండి, కూర కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ బయటకు వచ్చింది కర్రీలో నుంచి. కొత్తిమీర కలుపుకొని కూరని దింపేశాను. మా వారు చూడండి తిని ఏమంటున్నారో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా, పుల్లగా కారం కారంగా భలే ఉందిరా.